పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరైన 5 అంబులెన్స్లను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులో ప్రారంభించారు. అంబులెన్స్తో పాటు గిరిజనులకు సరుకులు అందుబాటులో ఉండే విధంగా గిరి బజార్ను మంత్రి ప్రారంభించారు. గిరిజనులు కల్తీ సామాగ్రి బారిన పడకుండా మంచి నాణ్యమైన సరుకులు అందించే విధంగా గిరి బజార్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. గిరిజనులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సాలూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను అందిస్తాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చినటువంటి 5 అంబులెన్స్లని మనం ప్రారంభించడం జరిగింది. అందులో 2 సాలూరు కాన్స్టిట్యున్సీకి ఉంటున్నాయి, ఒకటేమో కురుపాంకు ఉంటుంది. అలాగే సీతంపేట, ఏటిడే ప్రాంతాలన్నింటిలో కూడా మన జిల్లాకి ఒక 5 అంబులెన్స్లు వచ్చాయి. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఎక్కువ ఉపయోగపడాలని, పేద గిరిజనులు ఎక్కడ కూడా రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల మీద ఉన్నటువంటి అభివృద్ధికి, గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడే చూశారు గిరి బజార్, అందులో దొరకదంటూ ఏమీ లేకుండా మొత్తం పెడుతున్నాం. అంటే సంతల్లోకి వెళ్లి వాన కొనుక్కోకంటే ముందే మన రోజు ఆ బజారు అలా వెళ్తూ ఉంటే, ఏదైనా గ్రామం వెళ్తే వాళ్ళు సంతలోకి వెళ్లి అన్ని ఎత్తు నుండి దిగడం, లేకపోతే మారుమూల నుంచి రావడం కొనుక్కోవడం కాకుండా ఈ గిరి బజార్, ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ చిన్న చిన్న పిల్లలకు కావాల్సినటువంటివి కానీ, అలాగే ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా మనం ఇవ్వడం జరిగింది.